హాయ్ ఫ్రెండ్స్, మీకు సినిమాలు చూడటం ఇష్టమేనా? ఖచ్చితంగా ఇష్టమై ఉంటుంది. మనందరికీ కథలంటే చాలా ఇష్టం. బహుశా మీరు మీ అమ్మ ఫోన్లోనో లేదా ఇంట్లో పెద్ద టీవీలోనో చూస్తూ ఉండొచ్చు, లేదా పెద్ద మాల్కి వెళ్ళి అక్కడ చిన్న చిన్న స్క్రీన్లో సినిమాలు చూస్తుండొచ్చు. కానీ నేను ఒక మాట చెప్తే నమ్ముతారా? చాలా ఏళ్ల క్రితం ఇవన్నీ రాకముందు సినిమాలు చూడటానికి కట్టిన పెద్ద పెద్ద మ్యాజిక్ హౌసెస్ ఉండేవని చెప్తే నమ్ముతారా? వాటిల్లో మాల్స్ ఉండవు, అవే ఒక పెద్ద మాల్ అన్నమాట. వాటికి ఒకే ఒక బ్రహ్మాండమైన స్క్రీన్ ఉండేది. వాటికి ఊర్వశి, మేనక, సుదర్శన్ లేదా శాంతి లాంటి భలే భలే పేర్లుండేవి. వీటినే సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనేవాళ్ళు. మీ అమ్మా నాన్నలకు, మీ తాతయ్య వాళ్లకు ఇది కేవలం బిల్డింగులు కావు, అవి వాళ్లకు సినిమా టెంపుల్స్ లాంటివి. ఈరోజు మనం ఒక టైం మిషన్ ఎక్కి ఆ మాయాలోకంలోకి వెళ్దాం. రెడీనా? పదండి. ఎలా ఊహించుకోండి, ఆ రోజు శుక్రవారం మీ ఫేవరెట్ హీరో కొత్త సినిమా రిలీజ్ అయింది. మీరు యాప్లో టికెట్ బుక్ చేయరు. అబ్బే అస్సలు కుదరదు. మీరు థియేటర్ దగ్గరికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళగానే మీరు ఒకటి చూసి అబ్బా అంటారు. చేత్తో గీసిన ఒక పెద్ద సినిమా పోస్టర్. అది ఎంత పెద్దగా ఉంటుందంటే హీరో ఒక రాక్షసులా కనిపిస్తాడు. మీరు హాల్ లోపలికి పరిగెడతారు. అక్కడ చీకటిగా చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఒక మినీ ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్దగా. మీ సీటు వెతుక్కొని కూర్చుంటారు. ముందు చూస్తే స్క్రీన్ ఉంటుంది, కానీ అది కనపడదు. అది ఒక పెద్ద బరువైన కట్టెన్ వెనక దాక్కుని ఉంటుంది. ఏదో మ్యాజిక్ షో మొదలవుతున్నట్టుగా. అప్పుడు లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. భలే చీకటిగా ఉంటుంది. హాల్ వెనక నుంచి ఒక గిర్రమని సౌండ్ వస్తుంది. అదే ప్రొజెక్టర్. ఆ పెద్ద మిషన్ ఒక లైట్ ద్వారా సినిమాని స్క్రీన్ మీదకి పంపిస్తుంది. నెమ్మదిగా ఆ కర్టెన్స్ తెరుచుకుంటాయి. ఇంకంతే, మ్యాజిక్ మొదలు. సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ అసలు మజా ఇక్కడే ఉంది. ఇప్పుడున్నట్టు అప్పుడు సైలెంట్ గా ఉండదు. ఎప్పుడైతే హీరో స్క్రీన్ మీదకి వస్తాడో బూమ్, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. జనాలు లేచి నిలబడి అరుస్తారు, ఇయ్యలేస్తారు, చప్పట్లు కొడతారు. పూలు, కాగితం ముక్కలు స్క్రీన్ మీదకి విసిరేసేవాళ్ళు. ఒక్కసారి మంచి పాట వస్తే జనాలు లేచి వాళ్ళ సీట్ల దగ్గరే డాన్స్ చేయడం మొదలు పెట్టేవాళ్ళు. అది సినిమా చూడటం కాదు, 1000 మంది కొత్త ఫ్రెండ్స్ తో కలిసి చేసుకునే ఒక పెద్ద పార్టీ. ఏంటి ఈ రోజుల్లో కొత్త సినిమా రిలీజ్ అంటే పెద్ద హడావుడి అనుకుంటున్నారా? అయితే మీకు అప్పటి సంగతి అస్సలు తెలియదు. అన్నిటికన్నా పెద్ద భలే సరదాగా ఉండే పిచ్చెక్కిచ్చే రోజు అదే ఫస్ట్ డే ఫస్ట్ షో. అది సినిమా కాదు, అదొక పండగ. జనాలు రాత్రంతా థియేటర్ ముందే రోడ్ల మీద పడుకొని పొద్దున్నే ఫస్ట్ టికెట్ కొనడానికి వెయిట్ చేసేవాళ్ళు. టికెట్ల లైన్ కిలోమీటర్ పొడవు ఉండేది. థియేటర్ బయట ఫ్యాన్స్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసేవాళ్ళు. అదే కట్అవుట్. ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అంత పొడవుగా ఉండే హీరో కట్అవుట్. ఆ తర్వాత వాళ్ళు ఒక క్రేజీ పని చేసేవాళ్ళు. ఆ హీరో కట్అవుట్ కి స్నానం చేయించేవాళ్ళు. దేంతోనో తెలుసా? పాలతో. అవును, పాలు. గుళ్ళో దేవుడికి చేసినట్టు దీపావళి కన్నా ఎక్కువగా వేలాది టపాసులు కాల్చేవాళ్ళు. ఇదంతా కేవలం ఒక సినిమా కోసం. చూడండి, అప్పట్లో మీ ఫేవరెట్ హీరో ఇన్స్టాగ్రామ్ లోనో టీవీలోనో కనపడేవాడు కాదు. కేవలం ఈ పెద్ద సినిమా గుళ్ళోనే కనిపించేవాడు. అందుకే అతను ఆ పెద్ద స్క్రీన్ మీద కనిపించినప్పుడు అతను ఒక మనిషిలా కాదు, ఒక దేవుళ్ళ, ఒక నిజమైన సూపర్ హీరోలా కనిపించేవాడు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ మెగాస్టార్లు అయింది ఈ థియేటర్లోనే. ఈ హాల్లే వాళ్ళ టెంపుల్స్. మరి ఇంత అద్భుతంగా ఉండే ఈ సినిమా టెంపుల్స్ ఎక్కడికి పోయాయి? అవి అప్పుడు అంత గొప్పగా ఉంటే ఇప్పుడు ఎందుకు లేవు? ఏముంది, కాలం మారింది, కొత్తవి వచ్చాయి. ముందుగా కొత్త చిన్న థియేటర్లు వచ్చాయి, మల్టీప్లెక్స్. అవి పెద్ద షాపింగ్ మాల్స్లో ఉంటాయి. వాటిలో సూపర్ కంఫర్ట్గా ఉండే సీట్లు, మంచి ఏసీ ఉంటుంది. అక్కడ మీరు 10 సినిమాల్లో ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. దీంతో ఆ పాత పెద్ద హాలని పాపం పాతబడినట్టు అనిపించడం మొదలైంది. ఆ తర్వాత అన్నిటికన్నా పెద్ద చేంజ్ ఈ చిన్నోడు వచ్చాడు, మన స్మార్ట్ ఫోన్. నెమ్మదిగా సినిమాలు మన టీవీలోకి వచ్చేసాయి. తర్వాత కంప్యూటర్లోకి, ఇప్పుడు మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లోకి. మనకు నచ్చిన సినిమా నచ్చిన టైంలో ఎప్పుడైనా చూసుకోవచ్చు. జనాలు ఆ పాత సినిమా టెంపుల్స్కి వెళ్ళడం మానేశారు. ఆ పెద్ద హాళ్ళన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆ ప్రొజెక్టర్ గిర్మ్ అనే సౌండ్ ఆగిపోయింది. ఒక్కొక్కటిగా అవన్నీ మూతపడ్డాయి. ఈ రోజు ఆ మాయా హాల్స్ చాలా వరకు లేవు. వాటిలో కొన్ని షాపింగ్ సెంటర్లుగా మారిపోయాయి, కొన్ని పెళ్లిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్లుగా మారిపోయాయి, ఇంకొన్ని పాత జ్ఞాపకాలతో పావురాలతో నిండిపోయిన పాడుబడిన బిల్డింగుల్లా మిగిలిపోయాయి. ఆ మ్యాజిక్ మాయమైపోయింది. నిజంగా మాయమైపోయిందా? బహుశా ఆ మ్యాజిక్ ఇప్పుడు ఆ కథలోనే ఉందేమో, ఆ ఫీలింగ్ లోనే ఉందేమో. అందరూ కలిసి ఒక కథ చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ లో, అందరూ కలిసి అరవడం, చప్పట్లు కొట్టడం, డాన్స్ చేయడంలో ఉందేమో. ఆ ఫీలింగ్ మనకు ఇంకా ఉంది కదా. ఆ సినిమా టెంపుల్ అనేది ఒక బిల్డింగ్ కాదు, అదొక జ్ఞాపకం. అందుకే మీకు చిన్న పని, ఇప్పుడే వెళ్ళి మీ అమ్మ నాన్నలనో లేదా తాతయ్య వాళ్ళనో అడగండి, మీకు బాగా ఇష్టమైన పాత థియేటర్ ఏదని, వాళ్ళ ఫస్ట్ డే ఫస్ట్ షో కథలేంటో అడిగి తెలుసుకోండి. నన్ను నమ్మండి, వాళ్ళు చెప్పే కథలు మీరు చూసిన ఏ సినిమా కన్నా అద్భుతంగా మ్యాజికల్ గా ఉంటాయి. మాయమైపోయిన ఈ థియేటర్లు నిజంగా మాయం కాలేదు, అవి మనలోనే బ్రతికి ఉన్నాయి, మన మనసులో, మన జ్ఞాపకాల్లో. ఈ అడ్వెంచర్లో నాతో పడుచున్నందుకు థ్యాంక్స్. ఇలాంటి మన పాత కథల గురించి మరిన్ని తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.